నా జీవితం అంతా ప్రజలకు సేవ చేసేది, నా జీవితం అంతా మంచి ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసేది. భగవంతుడు నాకు పెద్ద అదృష్టం ఇచ్చిండు, మంచి ఆశీర్వాదం ఇచ్చిండు. కాబట్టి నాకు ప్రజలకు సేవ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. దానికోసమే సేవా కేంద్రం పెట్టాను. దానికి తోడు ఈ రోజు 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున గట్కేసర్ మండలంకి వెళ్ళి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మన ప్లీనరీ. మనం 25 సంవత్సరాలు మనం అడుగుపెట్టబోతున్నాం మన టిఆర్ఎస్ పార్టీలో. కాబట్టి మనం 10 ఏళ్ళు ఒక చరిత్ర సృష్టించిన మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఊరికి తాగునీరు, సాగునీరు, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, పాఠశాలలు, గురుకుల పాఠశాలలు అసలు చెయ్యంది లేదు. దేశంలోనే ఒక ఆదర్శం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అట్లా చేసిండు మన కేసీఆర్. అదే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు లేదు. కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు ఎరువులు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పింఛన్లు సరిగా లేవు. కాంగ్రెస్ వచ్చింది, 6 గ్యారంటీలు లేవు. బాయ్ మాటలు చెప్పిర్రు, ప్రజలను నమ్మించిర్రు. సంతకాలు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుర్రు. మేము ఇస్తాం మా గ్యారంటీలు అని చెప్పిండ్రు. మోసం చేసి ఓటేసుకున్నారు, మాయ చేసిండ్రు. ప్రజలకంతా ఇప్పుడు అర్థమైపోయింది. ప్రజలు ఇక నమ్మదలుచుకోలే. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది ఇప్పుడు. ఎప్పుడు వస్తాడు కేసీఆర్, ఎప్పుడు వస్తాడని. రేపు 27 తారీఖు ప్రోగ్రామ్ లా ప్రజలందరూ, తెలంగాణ కాదు యావత్ ప్రపంచం చూస్తుంది ఈ మీటింగ్ ఎట్లా జరుగుతుంది, ఈ మీటింగ్ ఎంత గొప్పగా అవుతుంది. ప్రజలంతా చూస్తున్నారు. ఎందుకంటే 16 నెలల కాంగ్రెస్ పరిపాలన. ఇంత దరిద్రం ఎప్పుడు కూడా లేదు. అసలు కరోనా టైంలో కూడా లేదు ఇంత నష్టం. ఒక రియల్ ఎస్టేట్ లేదు, ఒక ప్లాట్ అమ్మితే లేదు, ఒక పెళ్లిళ్ళకి ఏదైనా అమ్ముకొని పెళ్లి చేద్దామంటే కొనేటోడు దిక్కు లేడు తెలంగాణలో. అంత ఘోరం. కాబట్టి మళ్ళా వస్తాడు మన కేసీఆర్. తప్పకుండా మన కేసీఆర్ వస్తాడు, గ్యారంటీగా గెలుస్తాడు, మళ్ళా ప్రపంచం చేస్తాడు, మళ్ళా రాష్ట్రం చేస్తాడు. మన తాగునీరు కానీ సాగునీరు కానీ మళ్ళా ఆయన తప్పకుండా గ్యారంటీ. ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. జై తెలంగాణ.